అందరికీ నమస్కారం. తెలుగింటి వంట ఛానల్‌కి మీ అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నాను. ఇక్కడ ఈ వీడియోలో మా వాళ్ళు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది చూసేద్దాం. ఓకేనా? ఆహ్, బేసిక్‌గా హాలిడేస్ అంటే పొద్దున్నే లేవరు. కానీ వీళ్ళకి నచ్చిన సెలబ్రేషన్స్ అంటే చూసారా? ఇదిగో మా పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూను. ఇంకా చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. ఆ టైంకి నేను వీడియో షూట్ చేయలేదు ఆడుతున్నప్పుడు. ఇదిగో చూసారండి, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. చెప్పాను కదండి, బేసిక్‌గా హాలిడే అంటే తొందరగా లేవరు. కానీ వాళ్ళకి ఇష్టమైన డే అదే ఇలాంటి కలర్ఫుల్ డేస్, హోలీ డే అలాంటివైతే మాత్రం తొందరగా లేస్తారు. మా వశీకర్ అయితే మా బాబు వాడైతే పొద్దున్నే 6కే లేచి ఫ్రెండ్స్ ఎప్పుడొస్తారా అనేసి మేము కొన్నవన్నీ కలిపి వాటర్ గన్స్, వాటర్ కలర్స్, స్ప్రేస్, వాటర్ బెలూన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళు ఎప్పుడొస్తారు అన్నట్టు వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. వాటర్ బెలూన్స్ అని ఎందుకన్నానో అవి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. చూపిస్తాను. వాటర్ బెలూన్స్ కూడా వచ్చాయి కొత్తగా, చాలా 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 బాగున్నాయి. వాటి గురించి కూడా మీకు నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు మా ఇంటి ముందు చాలా 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 సరదాగా జాలీగా ఆడారు. ఈ ఫస్ట్ వచ్చేసి కలర్స్తో ఆడారు. అయిపోయిన తర్వాత చాలాసేపు ఒక ఆల్మోస్ట్ 1 అవర్ అదుగో మా శ్రావ్య ఆల్మోస్ట్ 1 అవర్ ఆడిన తర్వాత వాటర్ పైప్ పెట్టేసుకుని పైప్తో కూడా ఇంకా ఫుల్ ఆడారనమాట. ఒక ట్యాంక్ మొత్తం ఫినిష్ చేసేసారు. అలా ఆడారు. ఇవి ఒక్కరోజేనండి. అదర్వైజ్ ఉట్టప్పుడైతే ఈవెన్ ట్యాప్ లీక్ అయినా కూడా సేవ్ ద వాటర్ అన్నట్టు వాటర్ వేస్ట్ చేయనిచ్చే టైప్ కాదు యాక్చువల్లీ. కాకపోతే సంవత్సరానికి ఒకే ఒక్క రోజు కదా అని వాటర్ కొంచెం వేస్ట్ చేసినా ఊరుకుంటాననమాట. బేసిక్‌గా నేనైతే వాటర్ వేస్ట్ చేయనివ్వను. ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే చాలా చోట్ల వాటర్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! సో అది గుర్తొస్తుంది. మరి ఈ ఒక్కరోజు మాత్రం ఎందుకలా వదిలేస్తారని అడగొచ్చు. బేసిక్‌గా పిల్లలకి వాటర్ అంటే ఇష్టం కదా అనేసి ఈ ఒక్కరోజు మాత్రమే ఇయర్‌లో అలౌ చేస్తామన్నమాట. పర్మిషన్ ఇస్తాము. ఏదో సరదాగా ఆడతారు కదా అని చెప్పేసి, ఇంట్లో ఉన్నాయి కదా, ఇంకెక్కడా లేదు కదా ఆడుకోవడానికి అన్నట్టు. మా వాళ్ళు చూస్తే ఇక్కడ ఎవరి గన్స్‌తో వాళ్ళు స్ప్రేలు కొట్టుకుంటూనే ఉన్నారు. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మా పిల్లలు హోలీ. ఎవ్రీ ఇయర్ చేసుకుంటుంటారు సెలబ్రేషన్స్ సరదాగా, జాలీగా. అలాగే మా వాళ్ళు పాటలు పెట్టేసుకుని, స్పీకర్స్ పెట్టేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే డ్యాన్స్ చేసుకుంటూ మరీ హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇవి వాటర్ బెలూన్స్. ఇవి ఎలాగో ఏంటో చూపిస్తాను పదండి. మా శ్రావ్య చూపిస్తుంది ఎలాగా ఏంటి అనేది. దీనికి వచ్చేసి ఇదిగోటండి క్యాప్ ఇస్తారు. ఇది మస్ట్గా ఉండాలి. దీనికి నేను చిన్న నాజిల్ లాంటిది అనమాట. ఇది మాత్రం మస్ట్గా ఉండాలి. ఇదే మనకి ట్యాప్కి పెడతాము. ఎలా పెడతాము ఏంటి చూసేద్దాం రండి. ఇదిగో మా శ్రావ్య వచ్చేసి ఇది వచ్చేసి ఒక ప్యాకెట్లో 3 ఉన్నాయండి. అంటే ఈ నాజిల్ అనేది అయితే ఒకటే వస్తుంది. 3 సెట్స్ ఉంటాయి అన్నమాట. మనం ముందుగా బకెట్లోనో టబ్లోనో కొంచెం వాటర్ పోసుకుంటే బెటర్. వాటర్ పోయకపోయినా పర్వాలేదు, అయినా వాటర్ పోసుకుంటే బెటర్ అన్నట్టు అనమాట. ఇది ఆల్రెడీ వేరే వీడియో యాడ్ అయిపోయింది ఇక్కడ బై మిస్టేక్. నో ప్రాబ్లం, చూసేసేయండి. వాటర్ ఎలా పట్టాలి ఏంటి అనేది కూడా మీకు నేను కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ మా వశీకర్ పట్టేశాడనమాట. అంటే బెలూన్స్ ఫిల్ చేసేసాడు, వాటర్ ఫిల్ చేసేసుకుని ఆడుకుంటున్నాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇవి ఎలా వస్తాయి, బెలూన్స్లోకి వాటర్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఆ వాటర్ బెలూన్స్ తోటి చాలా అంటే చాలా, అంటే బెలూన్సే కలర్ ఉంటాయి. వాటర్ అయితే ప్లెయిన్ వాటరే ఉంటుంది. బెలూన్స్ కలర్స్ ఉండడం వల్ల కలర్ వాటర్ అన్నట్టు ఉంటాయి అన్నమాట. గ్రీన్ కలర్, బ్లూ, పింక్, రెడ్, ఎల్లో కలర్స్ బెలూన్స్ వల్ల అనమాట. దానివల్ల మాత్రమే మనకి వాటర్ బెలూన్స్, జస్ట్ వాటర్ బెలూన్స్ అంతే. బెలూన్స్లో కలర్స్ ఉంటాయి అన్నమాట. అవి బాగున్నాయి. జెల్లీ టైప్లో పట్టుకుంటే సరదాగా పిల్లలు ఆడుకోవడానికి అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇదిగో మా శ్రావ్య చూపిస్తుంది ఇప్పుడు, చూడండి. స్టార్టింగ్ నుంచి ఇందాక చూపించింది కదా, మధ్యలో వశీకర్ వీడియో క్లిప్ యాడ్ అయిపోయింది. నో ప్రాబ్లం. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూసేసండి. వాటర్ బెలూన్స్ ఇదిగోటండి. ఇందాక మీకు నేను చెప్పాను కదా, నాజిల్ అనేది ట్యాప్కి మనం ఫిక్స్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది టైట్గా. ఎందుకంటే బెలూన్స్లో వాటర్ మనకి ఫిల్ అవుతున్న కొద్దీ కొంచెం వెయిట్ పెరిగిపోతుంది. సడన్గా ఒక్కసారిగా కింద పడేయకూడదు. కొంచెం బరువుగా జబర్దస్త్గా కొంచెం పట్టుకోవాలి. చూస్తున్నారు కదా మీరు.
ఇలాగా వాటర్ ఫిల్ అవుతున్న కొద్దీ బెలూన్స్ మనకి అదిగో మా శ్రావ్య పట్టుకోలేక పడేసింది. మళ్ళీ ట్రై చేస్తుందనమాట. సో, ఇదేంటంటే బెలూన్స్‌లోకి వాటర్ వస్తున్న కొద్దీ వెయిట్ పెరుగుతుంది ఆబ్వియస్‌లీ. మా శ్రావ్య మళ్ళీ పడేసింది. ఈ వాటర్ ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయి బెలూన్స్ అనేవి కిందన పడిపోతాయనమాట. కిందన అంటే మనం కిందన అందుకే మనం కిందన ఏదైనా ప్లేస్ చేసుకుంటే బెటర్ అనమాట. బకెట్, టబ్ ఆర్ ఏదో ఒకటి మనం ప్లేస్‌మెంట్ చేసుకుంటే అందులో కూడా కొంచెం వాటర్ పోసుకుంటే ఈ బెలూన్స్ ఏమవుతాయంటే ఆటోమేటిక్‌గా వాటర్ ఫిల్ అయిపోయాక క్లోజ్ అయిపోతాయి. లాక్ అయిపోయి టప్ టప్ అని కింద పడిపోతాయి. మా వాళ్ళు కింద పడతాయని తెలిసినా కూడా తీసేస్తున్నారు పిల్లలు. వీళ్ళకి ఆత్రం ఇలాగే ఉంటుందేమో చూసారా? వాటంతట అవే పడతాయి వదిలేసేయండి అని నేను చెప్తున్నా పక్క నుంచి. బట్ వినటం లేదు. చెప్పిన మాట వింటే పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి? అస్సలు పిల్లలు అవ్వరు. సో, ఇదనమాట. ఇవేంటంటే మనం లాగక్కర్లేదండి. ఆటోమేటిక్‌గా వాటంతట అవే ఫిల్ అయిపోయి, క్లోజ్ అయిపోయి కిందన పడిపోతాయి. ఆ బెలూన్స్‌తో మనం హ్యాపీగా, జాలీగా ఆడుకోవడమే. నాకైతే బాగా నచ్చింది. ఇవొచ్చేసి మీరు చూసినా కదా ఇంకొన్ని మిగిలిపోయాయి. అవి మా వషి ఆడే క్రమంలో వాటిని హోల్స్ పెట్టేశాడు. సో, అందుకు అవి ఫెయిల్ అయినాయనమాట. బేసిక్‌గా రావడం అయితే బానే వచ్చినియి. ఆహ్, ఇది చాలా బా అనిపించింది. ఇదిగో నేను కూడా ఆడుకుంటున్న బెలూన్స్ వాటర్‌లో. జెల్లీ టైప్‌లో ఉన్నాయండి. ఇదిగో ఇలా పట్టుకుంటుంటే వామ్మో! భలే అనిపించింది. చాలా బా అనిపించింది. వీటితోటి ఇంకా ఒక్కొక్కళ్ళు వరుస పెట్టి ఆడుకున్నారనమాట. చాలా జాలీగా ఆడారు. ఇదిగో వాళ్ళ వైపు వేస్తున్నా కూడా పక్కకి వెళ్ళిపోయి అది ఇదైపోతున్నాయి బెలూన్స్, వాటర్ బెలూన్స్. అదిగో చూసారా మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఓ పక్క ఫిల్ అవుతూ ఉన్నాయి. ఓ పక్క స్టార్ట్ చేసేసారనమాట. వీళ్ళు ఇదిగో ఈ విధంగా అప్పుడే మళ్ళీ ఇంకొకటనమాట రెండోది కూడా పెట్టేసుకుంటున్నారు వీళ్ళు. పెట్టేసుకుని మొత్తం మా శ్రావ్య అప్పుడే సెకండ్‌ది స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఒక సెట్ వాడేశారు. ఇది ఇంకో సెట్ అనమాట. మొత్తం కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ! ఇది చూస్తే గనక ఆటోమేటిక్‌గా అదిగో టప్ అని వాటంతట అవే పడిపోతాయి. నేను చెప్పాను వద్దు అవి పడిపోతాయి వాటంతట అవే పడతాయి లాగొద్దు అని చెప్తే ఊరుకున్నారు. ఈసారికి విన్నారు మరి. ముందుసారి వినలేదు. ఈ ట్రిప్‌కి విన్నారనమాట. సో, చూడటానికి కూడా చాలా బా అనిపించింది. చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి మెయిన్. ఇంతకీ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీ? కామెంట్ సెక్షన్‌లో కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్‌లోకి వస్తాయి. ఓకేనా? ఇవండి మా హోలీ సెలబ్రేషన్స్. చాలా జాలీగా హ్యాపీగా గడిపాము. ఈ పిల్లలందరూ ఆల్మోస్ట్ 12 వరకు అలా ఆడుతూనే ఉన్నారు వాటర్‌లో కానివ్వచ్చు. ఇగో ఫస్ట్ వచ్చేసి కలర్స్, తర్వాత బెలూన్స్, దాని తర్వాత డైరెక్ట్ పైప్ పెట్టేసుకున్నారనమాట. వాటర్ పైప్‌తో ఆడుకున్నారు. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం హోలీ సెలబ్రేషన్స్. వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవండి మా హోలీ సెలబ్రేషన్స్. నచ్చాయా? మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో చాలా మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మీ తెలుగింటి వనిత. బాయ్, టేక్ కేర్. అందరూ కూడా హోలీ పెస్టిసైడ్స్ కలర్స్ కాకుండా, మంచి ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా ఆర్గానిక్ కలర్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు తెలిసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మేము ఆర్గానిక్ కలర్సే యూస్ చేస్తున్నాం. సో, సేఫ్ అండ్ హెల్తీ గేమ్స్ అనమాట. గేమ్స్ కాదు, హెల్తీ వర్షన్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ చిల్డ్రన్స్, టేక్ కేర్. హ్యాపీ హోలీ వన్స్ అగైన్ ఆల్.